హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయన 40 ఇయర్స్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ అందరికీ కూడా ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద హీరోస్ అందరికీ ఫస్ట్ ఫిల్మ్ కూడా వర్క్ చేసిన ఆయనే ఈరోజు మనతో ఉన్నారు. అలాగే ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తారు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో అనేది ఈరోజు మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. మిమ్మల్ని దాస్ అంటే ఎక్కువ గుర్తుపడతారు అని కొందరు అంటారు, అలాగే సెబాస్టియన్ బ్రదర్స్ అంటే కొందరు ఎక్కువ గుర్తుపడతారు అంటారు. ఏ పేరుతో మిమ్మల్ని పిలిస్తే ఎక్కువ గుర్తుపడతారు సార్? సెబాస్టియన్ బ్రదర్స్ అంటే మా ఫ్యామిలీ, మా బ్రదర్, మా పెద్ద ఆయన, మేమందరం కలిసి పనిచేసాం కాబట్టి సెబాస్టియన్ బ్రదర్స్ అని పేరు పెట్టాము. దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోయాడు. ఇంకా తర్వాత నేను ఇంకా దాస్ అంటే చిన్నప్పటి నుంచి అందరూ దాస్ అంటే నేను ఎక్కువ తెలుగు ఇండస్ట్రీ వర్క్ చేస్తే నేనే దాస్. సెబాస్టియన్ బ్రదర్స్ అంటే ఆయన ఎక్కువ శ్రీదేవి దగ్గర పనిచేసేవాడు ఆయన. అందువల్ల ఏంటంటే నేను తెలుగు ఇండస్ట్రీకి దాదాపు నేనే వర్క్ చేస్తున్నాను అనమాట. అందువల్ల రాఘవేంద్ర డైరెక్షన్లో దాదాపు ఒక 70 ఫిల్మ్స్ వర్క్ చేశాను. అసలు మీకు ఈ దాస్ సెబాస్టియన్ బ్రదర్సే కాకుండా ఇంకొక పేరు కూడా ఉందని విన్నాం, అదేంటి సార్? లేదండి, ఓన్లీ దాస్ ప్లస్ నాది ఒరిజినల్ నేమ్ వచ్చి అమల్ రాజు ఒరిజినల్ నేమ్. అది ఒరిజినల్ నేము. తర్వాత చిన్నప్పటి నుంచి దాస్ని ఇంట్లో పిలుస్తుంటే ఇంకా అది అలా కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీకి అందరికీ తెలుసు, ఇలా దాస్ అమల్ రాజు అంటే తెలుసు. అంటే మిమ్మల్ని దాస్ అంటే ఎక్కువ గుర్తుపడతారా, అమల్ రాజు అంటే ఎక్కువ గుర్తుపడతారా సార్? అసలు అమల్ రాజు అంటే గుర్తు తక్కువ ఉంటుంది, దాస్ అంటే ఎక్కువ తెలుసు. మహేష్ బాబు గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ మీరు? మహేష్ బాబు దగ్గర నేను చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నానండి. దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి అతని దగ్గర వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఫస్ట్ ఫిలిం నుంచి కూడా వర్క్ చేస్తున్నాను. హీరోగా అతని ఫస్ట్ ఫిలిం నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ వరకు ఇప్పుడు సర్కార్ పాట కూడా వర్క్ చేస్తున్నాను. మీరు చాలా పెద్ద పెద్ద హీరోస్ కూడా వర్క్ చేశారంట కదా సార్? అన్ని హీరోలకు నేనే చేశాను ఫస్ట్ ఫిలిం. ఇప్పుడున్న ప్రజెంట్ అన్ని హీరోలకు నేనే చేశాను. అల్లు అర్జున్ అవని, చరణ్ అవని, పవన్ కళ్యాణ్ అవని, మహేష్ బాబు అవని, జూనియర్ ఎన్టీఆర్ అవని, ప్రభాస్ అవని, అందరికీ ఫస్ట్ ఫిలిం నేనే వర్క్ చేశాను. అంటే వాళ్ళెవ్వరి దగ్గర మీరు ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఓన్లీ మహేష్ బాబు గారి దగ్గరే ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు కంటిన్యూ అవుతున్నారు సార్? ఏమన్నా రీజన్ ఉందా? అంటే చిన్నప్పటి నుంచి అతని దగ్గర చేసిన ఒక కంఫర్ట్ఫుల్ అనుభవం, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు అనమాట. అతను కూడా నన్ను బాగా చూసుకునేవాడు కాదు. ఇంకోటి అస్సలు మీకు ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు సార్? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా హెల్ప్ చేయండి అని అడిగారా మహేష్ బాబు గారిని? అసలు ప్రాబ్లం ఎప్పుడు మనకు రాదు, అతను ప్రాబ్లం మనకు వచ్చినా మనకు చెప్పడు. సితారా గారికి కూడా మీరే ఫోటోగ్రాఫరా సార్? అవునండి. తనతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? నిజంగా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను కూడా చూస్తున్నాను. చాలా ఎక్స్టెండ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ టోటల్గా. అసలు మీ ప్రాపర్ ఎక్కడ సార్? చెన్నై అండి, తాంజూర్. చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు సార్ మీరు? అవును. అంటే మీరు ఒక్కరే ఇక్కడ ఉంటారా, మీ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటున్నారా సార్? ఫ్యామిలీ ఇక్కడేనండి. నా వైఫ్ కూడా ఇక్కడే, హైదరాబాదే. మహేష్ బాబు గారితోనే ఉంటారా సార్ మీ ఫ్యామిలీ కూడా? అంటే ఓన్లీ మిమ్మల్ని ఒక్కరినే పర్సనల్గా ఆయనతో పెట్టుకున్నారా? లేదు, మా ఫ్యామిలీ కూడా అందరూ ఆయనకు తెలుసు. మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు ఎవరి ఫంక్షన్స్ ఏదైనా ఉంటే వెళ్తాం ఇంటికి. అది పిలిపించగానే అసలు ఇంటికి వెళ్తాం, అదన్నీ వెల్కమ్ చేస్తాడు, బాగా రిసీవ్ చేసుకుంటాడు. మహేష్ బాబు గారితో మీరు వర్క్ చేస్తున్నారు కదా సార్, అతను మీ వర్క్ విషయంలో ఎప్పుడైనా కోపడ్డం కానీ, చిరాకు పడ్డం కానీ, అదే ఈ వర్క్ ఇలా చేయడం నాకు నచ్చలేదు అని మీ మీద అరవడం కానీ ఎప్పుడైనా చేశారా సార్? ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే అతనికి ఎప్పుడు లైవ్లో తీయాలి, యాక్షన్లో తీయాలి. అందువల్ల అది ఎప్పుడు ఆయనకి నా మీద కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫోటోగ్రాఫ్స్ కూడా చూడ్డు ఆయన. ప్రెసిడెంట్ సినిమా అయ్యిందా కూడా ఏ ఫోటోగ్రాఫ్ చూడ్డు. ఎందుకంటే కాన్ఫిడెంట్ నేను కూడా అంత చేస్తాను కాబట్టి. నమ్రత గారితో మీకున్న రిలేషన్ ఎలా ఉంటుంది సార్? అసలు ఆవిడతో మీకు వర్కింగ్ ఎలా అనిపిస్తుంటుంది? బాగా మంచి రెస్పెక్ట్ అండి. అంటే నమ్రత గారికి కొంచెం కోపం ఎక్కువ, స్ట్రిక్ట్గా ఉంటారు, వర్క్ విషయంలో పర్టికులర్గా ఉంటారని విన్నాం, అది కరెక్టేనా సార్? లేదు, అసలు అదంతా రాంగ్ అండి. ఆవిడ దగ్గర బాగా అంటే అలవాటైన వాళ్ళు బాగా ఇదిగా ఉంటారు. అసలు ఎందుకు అయితే మీరు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఎప్పుడు ఇబ్బంది పడలేదంటారు? ఎప్పుడు ఇబ్బంది పడలేదా సార్? ఎప్పుడు ఇబ్బంది పడలేదు నేను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా అలా ఉంటుంది. అది ఎందుకంటే వెళ్తే అంత రెస్పెక్ట్గా దాస్ గారు రండి చెప్పేసి అంత రెస్పెక్ట్గా పిలవటం,
ఏదైనా ఉన్నా నేను ఇంటి లోపల కూడా వెళ్తాను, ఇంటి ఎందుకు వెళ్తాను, ఇంటి లోపల కూర్చుంటాను, మాట్లాడుతుంటాను. ఏదైనా జస్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్ అంతే, ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫాలో అలవాటు చేసుకుని ఉంటారు. ఆ గుడ్ విల్ మనం కాపాడుకుని ఉంటాం అంతే. ఇంకా మీరు ఫ్యూచర్లో ఏమో ఫిల్మ్స్ తీసే ప్లానింగ్లో ఉన్నారు అని విన్నాము. అంటే 30 ఇయర్స్గా మీరు మహేష్ బాబు గారితోనే వర్క్ చేస్తున్నారు, 40 ఇయర్స్గా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. మహేష్ బాబు గారిని పెట్టుకొని ఫిలిం తీసే ప్లాన్లో ఏమైనా ఉన్నారా సార్? నాకు ఫస్ట్ మాట ఇచ్చింది ఆల్రెడీ వీళ్ళందరూ మాట ఇచ్చారండి. అన్ని హీరోలు మాట ఇచ్చారు నాకు. ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, ప్లస్ మనకి అల్లు అర్జున్ వాళ్ళ ఫాదరు నాకు పర్టికులర్గా మన గంగోత్రి సినిమా అప్పుడు పర్టికులర్గా పిలిచి నీకు ఎప్పుడు సినిమా చేయాలని ఒక సినిమా నీకు కోసం చేస్తాడని చెప్పేసి అన్నాడు. అందుకని మనం ప్రాపర్గా ముందుకు వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాను. ఇప్పటి వరకు మీరు ఇంతమంది హీరోస్తో వర్క్ చేశారు కదా సార్, అంటే ఏ హీరోతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, కంఫర్టబుల్గా ఫీల్ అయిన హీరో? మన వర్క్ అన్ని హీరోల దగ్గర ఒకటేనండి. ఎందుకంటే అంటే మహేష్ బాబు గారు కాకుండా అని అడిగాను సార్, ఎవరితో అని. మహేష్ బాబు గారు కాకుండా ఏ హీరోతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారని? అందరూ నా దగ్గర బాగా క్లోజ్గా ఉంటారండి. ప్రతి హీరోలు నా దగ్గర క్లోజ్గా ఉంటారు. అన్ని హీరోలు నా దగ్గర క్లోజ్గానే ఉంటారు. ఎందుకంటే మన వర్క్ స్టైల్ ఎవరికి వాళ్ళకి బయట కనపడదు, తర్వాత వచ్చిన అవుట్పుట్ తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటారు. తర్వాత వచ్చిన అవుట్పుట్ చూస్తే మొత్తం ఓహో ఎంత కరెక్ట్గా క్యాచ్ చేశారా అని మనం అనుకుంటాం. అండ్ మీరు మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని తెలిసింది, నిజమేనా? అవునవును. ఇప్పుడు మన శకుంతలం సినిమా హీరో తోటే ప్లాన్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కథ చెప్పి ఓకే అయిపోయింది. మోస్ట్లీ ఇంకొక 2 monthsలో స్టార్ట్ చేద్దాం ప్లాన్లో ఉన్నాను. అంటే మహేష్ బాబు గారు మీకు ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తారా సార్? అంటే సమ్ స్క్రిప్ట్ కోసం మాట్లాడటం కానీ, ఫినాన్షియల్గా కానీ, ఎవరితో ఉన్న ఇంటరాక్ట్ అవ్వడం కోసం కానీ, అట్లా మీకు ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తుంటారా సార్ మహేష్ బాబు గారు? ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు అడగలేదు మహేష్ బాబుని, ఎప్పుడు నేను ఫైనాన్షియల్గా అడగలేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు ఆయన కోఆపరేట్ చేయాల్సింది అన్ని చేస్తాడు. ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు చేయాల్సింది చేస్తాడు. మహేష్ బాబు గారిని మీరు ఏమని పిలుస్తుంటారు సార్ అసలు? బాబునే పిలుస్తాను నేను. అంటే ముద్దుగా ఏమని పిలుస్తుంటారు? బాబునే పిలుస్తా. మహేష్ బాబు గారి దగ్గర మీరు ఎప్పుడన్నా ఏమైనా సజెషన్స్ అడగడం లాంటివి చేశారు సార్? అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్, నాకు ఇలా చేయాలని ఉంది, ఇలాంటి సజెషన్స్ ఏమైనా మీరు మహేష్ బాబు గారి దగ్గర తీసుకుంటారా? డెఫినెట్గా సజెషన్ తీసుకుంటానండి. ఆయన డెఫినెట్గా అంటే నా సజెషన్ కూడా అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్తాను నేను. అదే అతనికి నచ్చుతుంది. 40 years ఆఫ్ ఇండస్ట్రీలో ఈ హీరోతో నాకు వర్క్ చేయాలని ఉంది, ఈ హీరోతో నాకు వర్క్ చేస్తే బాగుంటుంది అని అనిపించిన హీరో ఎవరైనా ఉన్నారా? అన్ని హీరోల దగ్గర పనిచేశానండి నేను. ఎందుకు హిందీలో కూడా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ దగ్గర చేశాను. రజనీకాంత్ దగ్గర దాదాపు 15 సినిమాలు పనిచేశాను. అమితాబ్ బచ్చన్ దగ్గర పనిచేశాను. ప్రస్తుతం నేను ఆ రోజుల రాజేష్ ఖన్నా వీళ్ళందరి దగ్గర పనిచేశాను. దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర వీళ్ళందరి దగ్గర వర్క్ చేశాను నేను. అంటే మహేష్ బాబు ఏంటంటే నాకు అంటే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాడు. ఏమో అతను తెలియదు. ఎందుకంటే డబ్బుల గురించి ఎప్పుడు ఆయన నన్ను అడగడు. నాకు ఎంత కావాలంటే నేను ఇచ్చేయమంటాడు. అందుకని చెప్పేసి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఫాలో అప్ చేస్తాడు. కాబట్టి ఏమి లేదండి, నాకు ఫైనాన్షియల్గా నాకు ఏం ప్రాబ్లం రాలేదు. ఒకవేళ వచ్చినా అది ఇమ్మీడియట్గా అతను సాల్వ్ చేస్తాడు. ఎందుకంటే అది నోటీస్కి వెళ్తే సాల్వ్ చేస్తాడు. అదొక కాన్ఫిడెంట్ ఉంది నాకు. అవును. నేను లేదండి ఆల్రెడీ నేను ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్లో ఉన్నాను. ఒక 2 films ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాను. అది కూడా బాబుకు తెలుసు. ప్లస్ ఇప్పుడు తెలుగులో తీయలేదండి, భోజ్పురిలో తీశాను. ఇప్పుడు నేను తెలుగులో ప్లాన్ చేస్తున్నాను. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, మంచి ప్రాజెక్ట్ అవుతుందండి. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. యూనివర్సల్ సబ్జెక్ట్ అండి ఇది అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అండ్ మీకు ఇండస్ట్రీలో ఓన్లీ హీరోస్తోనే పరిచయాలు ఉన్నాయా సార్? హీరోయిన్స్తో కూడా ఏమన్నా పరిచయాలు అంటే ఏమైనా ఉన్నాయా సార్? అంటే హీరోస్తోని మీకు ఉన్న రిలేషన్స్ చాలా బాగున్నాయని చెప్పారు, అలాగా ఏ హీరోయిన్స్తో కూడా ఉన్నాయా సార్? ఈ హీరోయిన్స్ తోటి నాకు ఎక్కువ కనెక్షన్ లేదండి. ఎందుకంటే అంటే అన్ని సినిమాల్లో హీరోయిన్ ఉంటారు కదా. ఈ 40 years ఆఫ్ ఇండస్ట్రీలో అందరూ హీరోస్ దగ్గరే వర్క్ చేశాను అంటున్నారు మీరు. ఏ హీరోయిన్ దగ్గర కూడా మీరు వర్క్ చేయలేదా సార్ ఇప్పటి వరకు? అలా అనుకుంటే ఎక్కువ శ్రీదేవి అండి. శ్రీదేవి అంటే నాకు మేము చిన్నప్పటి నుంచి మేము ఒక 5 దాంట్లో తిరిగేవాళ్ళం.
ఎందుకంటే ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి శ్రీదేవి అంటే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంకుల్ రండి అంకుల్ ఒక 4 ఫోటోలు తీద్దాం అనేది, అంటే మనం పేరు పెట్టి పిలిచేది, దాసు రా 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 ఒక 4 ఫోటోలు తీద్దాం అని పిలిచేది. అప్పుడు మేము చిన్నప్పుడు అసిస్టెంట్ కదా, ట్రైనింగ్ చిన్నప్పుడు మేము కూడా అసిస్టెంట్స్ కాబట్టి ఇంకా మేము కూడా ట్రైనింగ్ అలవాటు అయ్యేవాళ్ళం. అందువల్ల మరి శ్రీదేవి గారు పెద్ద హీరోయిన్ అయ్యాక ఎందుకు ఆవిడ దగ్గర చేయలేదు? చేసామండి, చాలా సినిమాలు చేసాం. చాలా సినిమాలు అబ్బో దాదాపు అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనకు రికమెండేషన్ చేసేది. ఓకే. ఎందుకంటే ఆ రోజుల్లో హిందీ సినిమాలన్నీ అమ్మాయితో ఎక్కువ చేసాం. ఎన్ని సినిమాలు చేశారు సార్ ఇప్పుడు వరకు మీరు వరకు? దాదాపు ఒక 400 ఫిల్మ్స్ ఎబోవ్ చేసి ఉంటానండి. 400 ఫిల్మ్స్ ఎబోవ్ చేసి ఉంటాను. ఫస్ట్ ఫిలిం ఏం చేశారు గుర్తుందా? ఫస్ట్ ఫిలిము నేను అసిస్టెంట్గా పనిచేసింది గోరంద దీపం అండి, వాణిశ్రీ శ్రీధర్. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎట్లా మీకు? అంటే అప్పుడు ఉన్న కెమిస్ట్రీ వేరండి, అప్పుడు ఉన్న ఇది వేరే. అప్పుడు అంతా ఏంటంటే వర్కర్స్ తక్కువ, ఇప్పుడు వర్కర్స్ ఎక్కువ అయిపోయారు. ప్లస్ ఏంటంటే అప్పుడున్న ఏం చెప్పాలంటే అప్పుడు ఒక సిన్సియారిటీ ఉండేది వర్క్ మీద. అప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు ఒక ల్యాండ్ లైన్ ఫోనే ఉండేది. ఎవరికైనా ప్రోగ్రామ్ చెప్పాలంటే ఒక ల్యాండ్ లైన్లో ప్రోగ్రామ్ ఫోన్ చేసి చెప్తే దాని ప్రకారం ఫాలో అప్ అయిపోయేవాళ్ళు. యాస్టీస్గా పొద్దున ఇలాగ వచ్చేయండి అంటే అందరూ వచ్చేసేవాళ్ళు. అంటే టైమింగ్స్ అండి అప్పట్లో, టైమింగ్స్ అంటే 7 గంటలకంటే 7 గంటలకి ఆ రోజులు, అంటే ఈ రోజు 7 గంటలకంటే 10 స్టార్ట్ అవ్వట్లేదు, అది పొజిషను. రాజమౌళి గారితో మీ పరిచయం, మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది సార్ అసలు? రాజమౌళి శాంతినివాసం రాఘవేంద్ర గారు సీరియల్లో వర్క్ చేసేవాడండి. అప్పటి నుంచి నాకు ఫ్రెండ్, బాగా ఫ్రెండ్, మేము రోజు కలుసుకునేవాళ్ళం. ఇంకా తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 కథ ఆయన చాలా స్ట్రగుల్ పడ్డాడు ఆ కథ కోసం. కథనే రాఘవేంద్ర గారే ఆయనకి మెయిన్ చెప్పాలంటే ఆ కథను ఓకే చేయించాడు. ప్లస్ స్టూడెంట్ నెంబర్ 1 కథ చేశాడు. ప్లస్ ఆయన ఫస్ట్ ఫిలింలోనే ఆయన టాలెంట్ ఏదో చూపించాడు. దట్ సిన్సియారిటీ, వెరీ సిన్సియారిటీ అండి, మామూలు సిన్సియారిటీ కాదు. 24 అవర్స్ నిద్రపోవడు. ఇంకా ఆ టైప్, ఎందుకంటే నిద్రపోవడు, ఎందుకంటే వర్క్ మీద కసి. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా అతనికి అది ఫస్ట్ సినిమా కింద లెక్క. ఆ పద్ధతిలోనే ఉంటాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఈ రేంజ్కి ఎలగటం. ఓకే, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్తున్నారు కదా సార్, ఇన్ని ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉండి కూడా మీకు ఒక మూవీ తీయడానికి ఇన్ని ఇయర్స్ ఎందుకు టైం పడుతుంది? అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వర్క్ మీద ఎక్కువ. అంటే అప్పుడు ఎక్కువ కంటిన్యూగా ఒక రోజుకు నేను ఒక 10-15 సంవత్సరానికి నేను 10-15 సినిమాలు వర్క్ చేసేవాను. అలాంటిది సంవత్సరానికి 15 సినిమాలు వర్క్ చేసినాను, ఈరోజు 1 సినిమా 2 సినిమాలు చేయగలను. అందువల్ల ఏంటంటే అప్పుడు అంత టైం లేవు మనకి, అప్పుడు అంత ఫండ్స్ కూడా ఉండేది, చేద్దామని మూడు లేదు. ఇప్పుడైతే జనాలు కదా ఒక చిన్న మెసేజ్ లాంటి సినిమాలు చేద్దామని ప్లాన్లో ఉంది. జనాలకి ఆడియన్స్కి ఒక మెసేజ్ లాంటి సినిమా చేద్దాం. స్టోరీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు హీరోకి చెప్పాను, హీరోకి ఆల్రెడీ స్టోరీ చెప్పించాను. దాదాపు 3.5 hours స్టోరీ నేరేషన్ చేశాను. ఎక్స్ట్రానరీగా ఉందన్నాడు. ఎందుకంటే ఈ కథ ఆల్రెడీ మన కార్తీక్ కోసం రెడీ చేసిన కథ అండి. ఈ కథను కార్తీక్ నెక్స్ట్ ఇయర్ డేట్స్ ఇస్తున్నాడు కోసం ముందుకు వచ్చి ఇప్పుడు ఈ కథనే ఈ కుర్రోడితో చేద్దామని ప్లాన్లో ఉంది. ఈ కుర్రోడు ఏంటంటే ఈ కుర్రోడిని చూడగానే ఒక కొత్త ఇది యూత్ ఇది ఉంది, దానివల్ల ఇతనితో చేద్దాము. మనకి కార్తీక్ తోట చేసి నెక్స్ట్ ఇయర్ లాస్ట్కి చేసి అప్పుడు మనం వచ్చిన డబ్బులతో పాటు మన అప్పుడు ఏమైనా ఎంత ఉంటుందో, ఈ కథ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉందో మనకు తెలియదు. కృతి శెట్టి అనుకుంటున్నాం అండి. ఇది అన్నిటికీ మన మహేంద్ర అనే డేటు, మన మేనేజర్ మహేంద్ర. లేదు 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 అంటే మన యాస్టిస్ వాళ్ళు అడిగింది అమౌంట్ ఇచ్చేస్తాం. నేను 15 కోట్లు అనుకుంటున్నానండి బడ్జెట్, దాదాపు 15 కోట్లు అనుకుంటున్నాను. ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎక్కువ ఉన్నారు, రమ్యకృష్ణ, జగపతి బాబు, సముద్రగని, రావు రమేష్, చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్ ఫిలిం అండి ఇది. అంటే 40 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, మహేష్ బాబు గారు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీటన్నిటి వల్ల మీకు ఏమైనా కొంచెం యూజ్ అవుతుంది అంటారా వీళ్ళతో మాట్లాడుకునేటప్పుడు? కానీ 100% నాకు యూస్ అవుతుంది, 100% యూస్ అవుతుందండి నాకు. ఎందుకంటే వీళ్ళందరూ నాకు డెఫినెట్గా నాకు కోఆపరేట్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్గా కాకపోయినా
నాకు అఫీషియల్గా నాకు అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇవాళ వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, ప్లస్ రాఘవేంద్ర గారు కానీ, రాజమౌళి కానీ, ప్లస్ మనకు ఇప్పుడు ఉన్న మహేష్, అంటే ఆర్టిస్టులు అందరూ అంతా అన్ని హీరోలు కూడా మనకు కోసం ఫేవర్ చేస్తారు, నా కోసం సపోర్ట్ చేస్తారు. అది చాలు నాకు. ఫైనాన్షియల్గా చేయకపోయినా డెఫినెట్గా నాకు అడగను. ఇప్పుడు ఎవరిని అడగలేదు కూడా, అందువల్ల అంటే ఇప్పుడు నేను చాలా కమాండింగ్గానే ఉండానండి ఇండస్ట్రీలో. దాస్ అంటే ఇండస్ట్రీలో కమాండింగ్గా ఉండేవాడు. నేను ఎవరికి నమస్తే పెట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమస్తే ఎవరికి పెట్టను, ఏ హీరో కూడా పెట్టను, నేను ఎవరికి నేను పెట్టను. అది నాకు ఉన్న ఇది. ఎందుకంటే మా గురువు నేర్పింది ఇది అన్నమాట. ఎందుకంటే మనం టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నాం, వాళ్ళు ఆర్టిస్ట్ పని చేస్తున్నారు. మనం ఎందుకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకూడదు కాదు, వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ మనం ఇస్తాం. అంతేగాని లేచి గుడ్ మార్నింగ్ చెప్పటం అది నాకు ఇప్పుడు నేను మహేష్ బాబుని గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదండి. ఇప్పటివరకు మహేష్ బాబు కాదు, చిరంజీవిగా నేను చెప్పలేదండి. చిరంజీవిగా నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు, లేచి ఎవరికి చెప్పలేదు. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏ హీరోకి నేను చెప్పలేదండి. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు వాళ్ళందరికీ. ఎందుకంటే ఎవరికి డిసిప్లిన్ మనం డిసిప్లిన్గా ఉంటాం, అంతేగాని గుడ్ మార్నింగ్ చెప్తూనే డిసిప్లిన్ కాదు కదా. అంటే ఇంతమంది హీరోస్ చేశారు కదా, ఏ హీరో అన్నా మీకు ఇప్పుడు హెల్ప్ అడగానే చేసేలా ఉన్నారా? అందరూ ఉంటారండి, అందరూ ముందుకు వస్తారండి. అది చెప్పాలనుకుంటే ఇవాళ మహేష్ బాబు ముందుకు ఫస్ట్ నిలబడతారు. మహేష్ బాబు ఫస్ట్ నిలబడతాడు. ఆయన అడిగితే ఇమ్మీడియట్గా ఎంతైనా హెల్ప్ చేయడానికి రెడీగా ముందుకు వస్తాడు. అట్లాగా అల్లు అర్జున్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అంతే. నాకు బాగా చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా ఇదండి తెలుసు. ఎవరిని అడగం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే చాలు. అది. అండ్ మీరు మహేష్ బాబు గారి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు గారి దగ్గర వర్క్ చేయకముందు, వర్క్ చేశాక ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా సార్ మీకు? అంటే వర్క్ చేయకముందు ఎలా ఉండేది లైఫ్, అతనితో వర్క్ చేశాక ఎలా ఉంది లైఫ్ అనే దాని గురించి. అంటే ఒకటే స్టైల్ అండి నాది, హ్యాపీగా ఉంటాను నేను. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఎక్కడ పని చేసినా చాలా హ్యాపీగా ఉంటాను అనమాట. ఎందుకంటే నా వర్క్ స్టైల్ అలా ఉంటుంది అది. ఎందుకంటే ఎవరికి అసలు మన డిస్టర్బ్ చేయం. చిరంజీవి గారే ఫస్ట్ టైము దాసు ఏంటి నువ్వు ఫొటోస్ తీస్తున్నావా లేదా అని అడిగేవాడు, డౌట్ వచ్చి. ఎందుకంటే వాళ్ళంతా అప్పుడు పోజులు ఇచ్చేవాళ్ళు, షార్ట్ అవ్వగానే పోజులు ఇచ్చేవాళ్ళు. నేను చెప్పేవాను, ఇలా అన్నయ్య వద్దన్నయ్య యాక్షన్లో తీసుకున్నాను, మొత్తం లైవ్లో తీసుకున్నాను. అంటే లైవ్లో తీసుకున్నానని అనగానే నాకు డౌట్ వచ్చేసింది. ఏంటి అసలు ఏం తీశాడు ఏంటి అనేది నాకు డౌట్ వచ్చి చూస్తే లాస్ట్ మన ఇందిరా సినిమా జరిగినప్పుడు అప్పుడు లాస్ట్కి మొత్తం ఫోటో సెక్షన్ అన్ని మొత్తం చూసిన తర్వాత షాక్ అయిపోయాడు. అంటే ఇంత పబ్లిసిటీ అన్నమాట. ఇంకా దాని తర్వాత మనకి ఇంకా అతని దగ్గర కూడా నేను 10 సంవత్సరాలు కంటిన్యూగా పర్సనల్గా చేశాను. చిరంజీవి గారి దగ్గర కూడా పర్సనల్గా చేశాను. బాలకృష్ణ అయితే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎందుకంటే నేను రాఘవేంద్ర గారు సినిమాకు పరదేశీ సినిమాకి అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు నేను అతనే పర్మిషన్ తీసుకునే వెళ్ళాను. అది 20 days అనుకుని దాదాపు 3 months అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా 3 months ఉండిపోవాల్సి వచ్చినప్పుడు అతనికి నాకు రిలేషన్షిప్ కట్ అయిపోయింది. ఇంకా దానివల్ల నేను ఫారిన్ వెళ్ళటమే మానేశాను. ఇప్పటివరకు నేను ఫారిన్ వెళ్ళట్లేదు. దాని తర్వాత అంత ముందంతా ఎక్కువ ఫారిన్ వెళ్ళేవాళ్ళం, తర్వాత ఫారిన్ వెళ్ళటం మానేశాను. అంత ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవాడు ఫస్ట్ బాలకృష్ణ. అంటే మేమిద్దరం ఒకే చోట ఉండేవాళ్ళం అన్నమాట, అంత క్లోజ్ ఫ్రెండ్స్. నాకు 2 అబ్బాయిలండి. ఒకటి డాక్టర్ చదువుతున్నాడు, ఇంకొకటి లాస్ట్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు. ఏముంది అడగలేదండి, ఎందుకు ఆయన అడగలేదు. అడిగితే వెంటనే చేస్తాడు. ఎందుకంటే మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయనకు తెలియదు. ఏం చేస్తున్నారు పిల్లలు, బాగా చదువుతున్నారా అని అడిగేవాడు. బాగా చదువుతున్నారు అని చెప్పేవాళ్ళు. అన్నీ చేస్తారండి. అతను నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే అలాంటి ఒక కుర్రోడు, అలాంటి వ్యక్తి దగ్గర మనం పని చేయటం కూడా మనకు అదృష్టం. ఎందుకంటే డబ్బు సంపాదించడం కాదు కదా, ఆ డబ్బును ఎంతవరకు మనం హెల్ప్ చేయాలి, ప్రజలకు హెల్ప్ చేయాలి కోసం, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మహేష్ బాబు.
అసలు ఏం ఫుడ్ తింటున్నారు, మీకు అది పెడుతున్నారు, ఇంత యాక్టివ్ గా ఉన్నారు మీరు. నేను ఎప్పుడూ అలానే ఉంటానండి. ఎందుకంటే అంటే మహేష్ బాబు గారు కూడా చాలా హ్యాండ్సమ్, ఇన్ని సంవత్సరాలు అయినా ఇంత హ్యాండ్సమ్ గా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అవును. మీకే తెలియదు ఇంకేమైనా డిఫరెన్స్ తెలిస్తే ఆయనలో? లేదు ఎప్పుడూ ఒకటే ఉంటుండే నాకు. నేను చిన్నప్పుడు ఎలా చూసేవానో ఇప్పుడు కూడా సేమ్ అదే మెంటాలిటీ అతని దగ్గర ఉన్నది. అతని దగ్గర ఉన్న మెంటాలిటీ అదే. ఇంట్లో కూడా అలా కామ్ గా సైలెంట్ గా ఉంటారా? అంతేనండి, బయట ఉన్నట్టే. అంతే. ఎందుకంటే బయట అంటే ఆయన చాలా ఎంటర్టైన్మెంట్. బయట అందరిలో ఉంటారు కాబట్టి కామ్ గా ఉంటారు. కొంచెం ఇంట్లో ఫ్యామిలీతో ఉంటారు కదా, ఫ్యామిలీతో ఎట్లా? బయట ఆయన షూటింగ్ వస్తే బయట కామ్గా ఉండడు. ఎందుకంటే ఎంత అలరి చేస్తాడంటే అంత అలరి చేస్తాడండి, అది ఎవరికి తెలియదు. అంత కామ్గా కనిపిస్తాడు, అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటాడు అన్నమాట. అంటే అన్నీ జోకులు వేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, ఎగతాళి చేస్తుంటాడు. ఇంకా మనం ఏదైనా అన్నా కూడా ఫీల్ అవుతాడు. అంటే మన గురించి ఏదో ఒక మాట అన్నేసాడు అనుకోండి, ఆ క్షణం బాగా ఆలోచన చేస్తాడు. సడన్గా ఇంకా మన దగ్గరికి వచ్చి ఇంకా ఏదైతే మాట అనేసాను అతనే ఫీల్ అవుతాడేమో అని ఇంకా. అంటే అంత పెద్ద హీరో అన్న పొగరు అట్లాంటివి అసలు ఆ పొగురే లేదండి. సమానంగా చూస్తారు అందరినీ. నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా చూస్తాడు అంతే. చెప్పాలంటే నన్ను ఒక బ్రదర్ అనుకుంటాడు అంతే, బ్రదర్ లాగా చూస్తాడు. మహేష్ బాబు గారి ఫాదర్ తో కూడా మీరు వర్క్ చేశాను ఎక్కువ. బాగానే ఉంటారా మీరు? మహేష్ బాబు ఫాదర్ తో కూడా ఎక్కువ వర్క్ చేశానండి. ఎక్కువ సినిమాలు పనిచేశాను అతని ఫాదర్ దగ్గర. చెప్పాలనుకుంటే ఫస్ట్ నేను కృష్ణ గారి దగ్గర ఎక్కువ సినిమాలు వర్క్ చేశాను. దాని తర్వాత రమేష్ బాబు దగ్గర పర్సనల్గా చేశాను. కృష్ణ గారి తర్వాత రమేష్ బాబు దగ్గర పర్సనల్గా చేశాను. రమేష్ బాబు దగ్గర పర్సనల్ చేసిన తర్వాత మళ్ళీ మహేష్ బాబు పర్సనల్గా చేశాను. అందులో వీళ్ళందరికీ కూడా నేనే వరుసగా అంటే రమేష్ బాబుని రికమెండేషన్ చేసేవాడు సినిమాలకి. దాని తర్వాత మనం మహేష్ బాబుకి ఇప్పుడు ఆయన కంటిన్యూగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనతోటి ఉన్నాను. మా రమేష్ బాబు కూడా లాస్ట్ ఇయర్ చనిపోయాడు కాబట్టి. మీకు ఇంత బోర్ అనిపించట్లేదు సార్? అంటే ఎన్నేళ్ళు ఇక్కడే ఉంటాము, ఇంకొకరి దగ్గర అంటే బోర్ అనిపించదండి. చూసుకుంటున్నారు కాబట్టి అందుకే అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబుతో షూటింగ్ పనిచేసే రోజులు అంత హ్యాపీగా ఉండేది. షూటింగ్లో ఉన్న రోజులు హ్యాపీగా ఉండేది అతనితో పాటు ఉన్నప్పుడు. ఇంకా అది లేనప్పుడు ఇంకా ఆ ఎంటర్టైన్మెంట్ మనం ఇంకా కలుపుకొని వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ రోజు. అండ్ మహేష్ బాబు గారికి కళ్యాణ్ గారి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్, మంచి ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ ఎవరికి తెలియదు. మంచి రిలేషన్షిప్ అండి. మహేష్ బాబు ఎంత మంచి వ్యక్తియో అంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా అండి. అతను కూడా బాగా హెల్పింగ్ సెన్స్, బాగా హెల్ప్ చేసే వ్యక్తి. ఆయన బాగా అంటే కింద నుంచి వచ్చినాడు కాబట్టి కష్టం తెలుసువాడు. ఒకళ్ళు కష్టపడుతుంటే ఆయన బాధపడతాడు, ఏదో హెల్ప్ చేయాలి, మన వల్ల ఏదో చేయాలి. అతను ఏదో సమాజం కోసం ఏదో చేయాలి కోసం పోరాడుతున్నాడు. అది డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని ఏదో కోరుకుంటున్నాను అంతే. డెఫినెట్గా మంచి వ్యక్తి. నాకు వర్క్ చేసినప్పుడు కూడా అతనితో చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశానండి. చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి. నేను అన్ని హీరోల దగ్గర పనిచేశాను. అందరి దగ్గర చేశాను. 40 years నుంచి ఉంటున్నారంటే అందరు హీరో దగ్గర పనిచేశాను. ఇప్పుడున్న హీరో అందరికి నేనే ఫస్ట్ ఫిల్మ్ చేశాను కాబట్టి. అప్పుడు యాక్టింగ్ నచ్చేదా మీకు? హీరోస్ది ఇప్పుడున్న హీరోస్ది నచ్చుతుందా? అంటే ఏమైనా డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు? అంటే అప్పట్లో బాగుండేది అని మీరు ఎందాక అన్నారు, సంవత్సరానికి 15 సినిమాలు అయిపోయాయి, ఇప్పుడు సంవత్సరానికి 2 అవుతున్నాయి. తక్కువ రోజుల్లో సినిమాలు వచ్చేసేది బయటికి. అవును. అందువల్ల ఏంటంటే అప్పుడు ఒక 2-3 monthsలో సినిమా బయటకు వచ్చేది. ఇప్పుడు సంవత్సరం అయినా సినిమా రావట్లేదు. అదే డిఫరెన్స్ అంటున్నా. అది డిఫరెంట్ అంటే డిఫరెంట్ అయితే ఏమి లేదండి. ఇది వే ఆఫ్ స్టైలు మనకు మారిపోయింది, మేకింగ్ ఆఫ్ స్టైల్ మారిపోయింది. అందువల్ల ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవటం అంటే షార్ట్. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు ఇంత ముందు అయితే అప్పట్లో 60 లక్షలు 70 లక్షల సినిమా అంటే గొప్ప విషయం. అలాంటిది మేము జగదేవుడు అదిలో సుందరి సినిమా చేసేటప్పుడు, చిరంజీవి శ్రీదేవి సినిమా పనిచేసేటప్పుడు మేము వర్క్ చేస్తున్నాము. ఆ సినిమాకి దాదాపు మినిమం ఒక 3 కోట్లు బడ్జెట్ ఉంటే గొప్ప అప్పట్లో. అలాంటిది 3 కోట్లు ఒక సాంగ్. ఇప్పుడు 3 కోట్లు అసలు ఒక రోజు 2 రోజులు సరిపోవట్లేదు. సాంగ్ అయిపోతుంది. అందువల్ల అప్పుడు ఉన్న వేరే ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా రెమండేషన్స్ అన్ని పెరిగిపోయింది. ప్లస్ బడ్జెట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీయాలంటే మన ఒక లాంగ్వేజ్ తప్ప, అప్పుడు ఒక లాంగ్వేజ్ తీస్తే ఒక లాంగ్వేజ్కే ఇది అవుతుంది. ఇంకొక లాంగ్వేజ్కి వెళ్ళాలంటే అది డబ్బింగ్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అన్ని లాంగ్వేజ్
రేంజ్కి అందరికీ తెలుసు, అన్ని స్టేట్లో తెలుసు. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళి మహేష్ బాబు అంటే తెలియని వ్యక్తులు ఎవరు లేరు. అవునవును. అట్లాగే ఇప్పుడు బాంబే కూడా వెళ్ళి అయితే అక్కడ కూడా అందరికి తెలిసిపోయింది. ప్రతి స్టేట్లో అందరు హీరోలు అందరూ తెలుసు. అవునవును. అందులో ఇప్పుడు అన్ని హీరోలు బిజినెస్ అన్ని స్టేట్ల బిజినెస్ ఇదైపోయింది కాబట్టి దాని తగ్గట్టుగానే బడ్జెట్లు పెరిగి ఇప్పుడు దాని తగ్గట్టుగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్లాన్ చేయాలి అంటే ఒక బడ్జెట్ ఎక్కువ ఉండాలి అంటే ఏదో కొత్తదనం చెప్పాలి అందుకోసం ప్లాన్లో ఉన్నారు. మీరు రాసిన స్టోరీ ఎట్లాంటిది సార్? అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఆ స్టోరీతో? నేను రాసిన స్టోరీ ఒక ఫ్యామిలీ ఎమోషన్ అండి, ఒక ఫ్యామిలీ ఎమోషన్ సబ్జెక్ట్ అండి. డెఫినెట్గా ఇది సమాజానికి జరుగుతున్న ఒక సబ్జెక్ట్ ఏంటి, సమాజంలో జరుగుతున్న ఒక సబ్జెక్ట్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతాడు, డెఫినెట్గా 100% కనెక్ట్ అవుతాడు. ఇది ప్రతి ఇంట్లో జరిగిన ఒక ఇష్యూవే, అది అంతే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అది ఇప్పుడు లైన్ మెయిన్, ఆ పాయింట్ మెయిన్, అందువల్ల అది ఇప్పుడు చెప్పకూడదు, రివీల్ చేయదు సార్. అప్పుడు మళ్ళీ ప్రమోషన్ కింద ఇంటర్వ్యూ, మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి మీరు. డెఫినెట్గా అప్పుడు నేను చెప్తాను నేను, ఎందుకంటే మంచి పాయింట్. ఎందుకంటే ఇది లేట్ అంటే మామూలుగా చిన్న విషయమే, ఇది క్యాషువల్గా జరిగిన ఒక ఇష్యూ, అది పెద్ద ఇష్యూ అవుతుంది. అది పెద్ద ఇష్యూ అయిపోయి ఒక పొలిటికల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక సామాన్యవాడు ఒక పొలిటికల్ లెవెల్కి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది పాయింట్, అది మంచి పాయింట్. అది ఫ్యామిలీ ఎమోషన్, అది ఫ్యామిలీ ఎమోషన్. ఇంకో దృశ్యం లాగా అవుతుందేమో ఫ్యామిలీ. అది అంటే దృశ్యం అంటే అది ఆ టైప్ కాదండి, ఇది అది ఒక ఏదో మటర్ చేయటం టైప్ కాదు, ఇది లైవ్ మ్యాటర్ కనెక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడున్న టాపిక్స్ లో తీసుకుంటున్నారు మీరు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విషయాలని అందరికీ జరుగుతుంది ఇది. ఎందుకంటే ప్రతి వాడు ఎక్కడైనా జరిగే ఇష్యూ అది ఆ లైన్ తెలిసిపోతుంది, ఇంకా ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఎందుకంటే కథలో ఎక్కడైనా ఒక ఇల్లు కొనుక్కునేవాడు ఇల్లు కొనుక్కుని వెళ్తే అక్కడ ఇష్యూ ఏమవుతుంది, ప్రాబ్లం, ఆ ప్రాబ్లమే మెయిన్ ఇష్యూ. మహేష్ బాబు గారి గురించి ఇన్ని విషయాలు చెప్పారు కదా మాకు, అవి మేము అడిగితే చెప్పారు. మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే చిన్న చిన్నవో పెద్ద పెద్దవే ఒకటి? అన్ని విషయాలు ఆయన అందరి దగ్గర షేర్ చేసుకుంటాడండి, ఆయన దాచుకోవటం ఏమి ఉండవు, అందరి దగ్గర షేర్ చేసుకుంటాడు, అందరి దగ్గర ఓపెన్గా, అంటే ఏమి దాచుకోడు ఆయన, ఏ విషయాలు దాచుకోడు. ఎందుకంటే అతనికి అది అలవాట్లేదు, ఎందుకంటే దాచుకుని చెప్పటం అలవాట్లేదు, ఓపెన్గా ఉంటాడు. ఆ ఓపెన్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా గ్లామర్గా ఉన్నాడు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన, అంటే కష్టాలు అందరికీ ఉంటుంది, ఎవరికి ఉన్న కష్టాలు ఒకటి ఉంటుంది, కష్టం ఉన్నా కూడా అది అతనే ఇది చేసుకుంటాడు, షేర్ చేసుకుంటాడు, మరి ఎవరికి చెప్పుకోడు. ఎన్ని కష్టాలు వచ్చినా బయట అతను హ్యాపీగానే ఉంటాడు. ఇంట్లో కూర్చొని బాధపడ్డం కానీ ఏముండదండి, అంటే ఇంట్లో కూడా పిల్లలతో అతను నాకు తెలిసి ఇవాళ ఇండస్ట్రీలో మహేష్ బాబు ఫ్యామిలీతో జర్నీ చేసింది ఇవాళ ఎవరు చేయరు. ఎందుకంటే అంత ఫ్యామిలీని అంత ఎంజాయ్ చేస్తాడు ఫ్యామిలీతో. ఆయనకు ఫ్యామిలీ, పిల్లలు, ఇది షూటింగ్కి వస్తే మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ అంతటా కలుసుకోవటం, ఆనందంగా ఉండటం, షూటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవటం, ఎక్కడ బయట తిరగటం ఏముండవు. శ్రీదేవి గారుతో వర్క్ చేశారు కదా మీరు, ఆవిడ చనిపోయాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్గా మేము నిజంగా బాగా ఇదయ్యాను. నేను ఆల్మోస్ట్ దానికోసం కూడా వెళ్ళాను కూడా, బాంబే వెళ్ళాను. బోనీ కపూర్ గారితో కూడా మీకు పరిచయం ఉందండి, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసేది, బోనీ కపూర్ తోట పరిచయం ఆయన చేసేది. ఇప్పుడు టచ్ లో ఉన్నారు సార్? ఇంక ఇప్పుడు టచ్ లేదండి ఇప్పుడు, ఎందుకంటే ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయిపోయాము. చనిపోయినప్పుడు వెళ్ళాము అప్పుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేసాం కదా, దాదాపు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేసేవాళ్ళం. అందువల్ల చనిపోయిన తర్వాత ఇంకా నిజంగా బాధపడాం. ఇంకే మంచి ఆర్టిస్ట్. హిందీలో కూడా మీరు మూవీస్ వర్క్ చేశారు, తీసే ప్లాన్ లో కూడా ఉన్నారు కదా, లేరా? హిందీలో కూడా అదే ఇప్పుడు తీసేది కూడా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ అండి. మరి శ్రీదేవి గారు పిల్లలు ఉన్నారు కదా, జాన్వీ కపూర్, తనతో ప్లాన్ చేసుకోవచ్చు కదా? అది లేదు, ఎందుకంటే ఈ కథకి మన తెలుగు నేటివిటీ కోసం మనం ఈ అమ్మాయిని మనం ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ హిందీలో సెపరేట్గా పాన్ ఇండియా లెవెల్లో కాకుండా హిందీలో తీస్తే శ్రీదేవి గారి కూతురుతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే వాళ్ళు ఇప్పుడు ఆ రేంజ్కి మనం ఆ రేంజ్కి వెళ్తే మనం ప్లాన్ చేయగలం, అంతేకాని మనం ఇప్పుడు చెప్పలేము. అంత రేంజ్ లేదంటారా సార్ మీకు? అంటే 40 years ఇండస్ట్రీ ఉంది, ఉన్న ఇండస్ట్రీలో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాను కాదు కదా ముఖ్యం. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఐపీలో వెళ్ళిపోయారు,
ఇంకా మన ఆ రేంజ్కి వెళ్ళి వాళ్ళతో సినిమా తీయగలమా అన్నది మనకు ఇంకా ఐడియా లేదు ప్రస్తుతానికి మన తెలుగు తమిళ్ ప్లాన్ చేస్తున్నాం. తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్ ప్లాన్ చేస్తున్నాను. ఇది సక్సెస్ అయితే ఆల్మోస్ట్ తర్వాత చూద్దామని ప్లాన్లో ఉంది. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఎవరితో ఏంటనే నేను మొత్తానికి అయితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ చెప్పినా లేకపోతే ఎవరితో వర్క్ చేయాలని ఉందని చెప్పినా కూడా మీకు అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తారు. అంత పేరు మీరు సంపాదించుకుంటారు. అందరూ సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా ఫైనాన్షియల్ కాకపోయినా నాకు ప్రతి ఒక్కరు నాకు ఇవాళ కాకపోయినా రేపే నాకు సినిమా ప్లాన్ చేయడానికి ముందుకు వస్తారు. నిజంగా మీకు ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ నీడ్ అయినా కూడా మీరు అడగరా సార్? నేను అడగనండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. అట్లాగా చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అయింది. అది ఫైనాన్షియల్గా ఏదో ఉంటాం అంతే. మహేష్ బాబు గారు అడగకుండా ఇచ్చిన రోజులు ఎప్పుడన్నా ఉన్నాయి? మహేష్ బాబు అడగకుండా చాలాసారి గిఫ్ట్స్ కానీ నాకు ఇచ్చాడండి, చాలాసారి ఇచ్చాడు. ఎందుకంటే అడగకుండా అడిషనల్గా నాకు ఇచ్చాడు. దాసుకో 5 లక్షలు ఇచ్చేసి అలా ఇచ్చాడు. అంటే అది ఎందుకోసం ఏంటంటే తెలియదు, గిఫ్ట్ అది అంతే. అది ఇంకా ప్రేమ, ఇంకా అది అంతే. ఇంకా ఆయన అంటే అందుకే మన అడగాల్సిన అవసరం లేదండి అతని దగ్గర. అతనే తెలుసుకుని అన్ని అతను తెలుసు, అతను అడగాల్సిన అవసరం లేదు. అలాంటి మనిషి కాబట్టే కదా 1000కి పైగా ఆపరేషన్స్ అంటే మాటలు కాదు పిల్లలకి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. ఈ రోజు డబ్బు ఉండటం కాదు కదా, ఆ మనసు కూడా రావాలి కదా. అవునవును, ఏ హీరో చేయలేనంత పని చేస్తున్నారు మహేష్ బాబు. అవును, అతని దగ్గర మీరు వర్క్ చేస్తున్నారంటే అదే చాలా ఆనందం, అదృష్టం అనుకోవాలి అంతే. సార్ సర్కార్ వారి పాటకు మీరు వర్క్ చేశారు కదా, అవునండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి, మంచి ప్రాజెక్టు. మంచి అంటే మహేష్ బాబు ఏ సినిమా ఒప్పుకున్నా దాంట్లో ఒక చిన్న మెసేజ్ ఉంటుందండి. ఏదో జనాలకు ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుంటాడు అతనే. అంటే కమర్షియల్గా రొటీన్ సినిమాలు చేయడు, అందువల్ల ఏదో ఒకటి చెప్పాలి, ప్రజలకు ఏదో ఒకటి తెలియపరచాలనుకుంటా అనుకుంటాడు. అందువల్ల దీంట్లో కూడా ఒక విషయం మెసేజ్ అందరికి ప్రజలకు ఉపయోగపడేది చెప్తాడు. మంచి అంటే ఈ కరోనా వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. లేకపోతే నిజంగా డైరెక్టర్ కూడా కొంచెం ఫాస్ట్గా తీసే డైరెక్టరే పరశురాము. కరోనా వల్ల కొంచెం డిలే అయింది. డిలే అయినా మంచి ప్రాజెక్ట్, మంచి అవుట్పుట్ బయటకు వచ్చిందండి. రెస్పాన్సిబిలిటీ కూడా బాగానే వస్తుంది. రెస్పాన్స్ బాగానే ఉంటుంది. డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. 100% మంచి సక్సెస్ అవుతుంది. అన్ని సక్సెస్లోనే మీరు ఉన్నారు మహేష్ బాబు వెనకాల. అతని మంచితనం అది అందరికీ ప్లస్ అవుతుంది అంతే. అతని మంచితనం అందరికి ప్లస్ అవుతుంది. నాకు ఒక డౌట్ వచ్చింది సార్, అసలు మీరు మీ గురించి తెలుసుకుందామని ఎన్ని వెబ్సైట్స్ చూసాను, ఎన్ని యూట్యూబ్స్ చూసాను, ఒక్క దాంట్లో మీ ఇంటర్వ్యూ కనిపించలేదు. కనీసం మీ పేరు కొడితే మీ ఫోటో రావట్లేదు. ఇంత పెద్ద ఫోటోగ్రాఫర్ మీది ఒక్క ఫోటో కూడా రాకపోవడం ఏంటని నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు నేను ఇది ఫస్ట్ టైం అండి. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నేను ఇవ్వటం. ఇప్పటివరకు నేను ఎక్కడ నాది నేను వాట్సాప్లో కానీ ఇది కానీ నాది ఎక్కడ నాది పెట్టడం కానీ మా కుర్రోళ్ళు పెట్టుకుంటారు, అందరూ పెట్టేసుకుని ఇంకా లేదో దాని డబ్బు సంపాదించుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ ఇంకా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నేను ఎప్పుడు ఇంటర్వ్యూలకు కానీ దేనికి ఏ పర్పస్ కోసం ముందుకెళ్ళను. ఇది ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ. అదే ఒక్క వెబ్సైట్లో కూడా మీది కనీసం ఒక్క ఫోటో కూడా లేదు ఉండదండి. నేను ఫారెన్ వెళ్ళినా కూడా నేను ఫోటో తీసుకోలేదు. ఎందుకు సార్? దానికి నాకు అది అలవాటు లేదండి, ఎందుకంటే నాకు అది అలవాట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. అదండి మరి మ్యాటర్. ఈరోజు మన గెస్ట్తో ఇన్ని కబుర్లు, అలాగే మహేష్ బాబు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.